నెల్లూరు జీజీహెచ్లో అగ్ని ప్రమాదం భయభ్రాంతులకు గురిచేసింది. ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదమే తప్పింది. ఆసుపత్రిలోని పిల్లల వార్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో గర్భిణీలు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వార్డులోని ఎయిర్ కండిషనర్లో ఏర్పడిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో వార్డు మొత్తం కమ్మేసింది. దీంతో రోగులు, పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో సుమారు 15 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. పొగను గమనించిన వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న రోగులను స్ట్రక్చర్ ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఇక ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే ఆసుపత్రి సిబ్బంది ఫైర్ ఎక్స్టింగ్యూషర్లను సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో ఏసీ యూనిట్, కొన్ని వైద్య పరికరాలు కాలిపోయినప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రిలోని పాత వైరింగ్, ఏసీల నిర్వహణ లోపం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఓకే